ఈ మౌల్డింగ్ టెక్నిక్. ఓకే, కాంపౌండింగ్ ఆఫ్ ద ప్లాస్టిక్స్ కి కంటిన్యూషన్ పార్ట్ 2 మౌల్డింగ్ టెక్నిక్స్. Okay, so what is compounding? In compounding process, polymer resin is mixed with nearly 4 to 10 ingredients for better properties and already మనం డిస్కస్ చేసాం. ఓకే, సో మెయిన్ గా రెసిన్, వాట్ ఈస్ రెసిన్ అంటే ఆ స్కెలిటన్ పార్ట్ ని, పొలిమరైజేషన్ రియాక్షన్ లో వచ్చిన లాంగ్ చైన్ స్కెలిటన్ పార్ట్ ని రెసిన్ అని డిస్కస్ చేసామండి. అది 2 టైప్స్ లో ఉంటుందని చెప్పుకున్నాం, థర్మోప్లాస్టిక్ రెసిన్ అండ్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ రెసిన్. ప్లాస్టిక్స్ 2 టైప్స్ కాబట్టి రెసిన్ ఈజ్ ఆల్సో డివైడ్ ఇంటూ 2 టైప్స్, థర్మోప్లాస్టిక్ రెసిన్ అండ్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ రెసిన్. ఎడిషన్ పొలిమరైజేషన్ ద్వారా వస్తే అది థర్మోప్లాస్టిక్ రెసిన్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై condensation polymerization, so it belongs to thermosetting plastic resin. So next one is plasticizer. So very important ingredient agent in compounding techniques, plasticizer. It increases the plasticity and flexibility of the polymer and decreases the chemical resistance and strength. సో దీని గురించి వెజిటబుల్ ఆయిల్ గానీ, క్యాంఫర్ ఆర్ ట్రైవెనైల్ ఫాస్ఫేట్ ఇలాంటి వాటిని మనం ప్లాస్టిసైజర్స్ కింద యూజ్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ పిల్లర్స్ ఆర్ రెయిన్ఫోర్స్డ్ పిల్లర్స్. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఇన్ కాంపౌండింగ్ టెక్నిక్, పిల్లర్స్ ఆర్ రెయిన్ఫోర్స్డ్ పిల్లర్స్. హార్డ్నెస్, స్ట్రెంగ్త్, షైనింగ్ ని ఇంక్రీజ్ చేయడానికి జనరల్ గా పిల్లర్స్ యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. బేరియం సాల్ట్స్, జింక్ ఆక్సైడ్, లెడ్ ఆక్సైడ్స్ ని జనరల్ గా కామన్ పిల్లర్స్ మెటీరియల్ కింద యూజ్ చేస్తామని చెప్తాం. అలాగే రెయిన్ఫోర్స్డ్ పిల్లర్స్ అంటే ఫైబర్ మెటీరియల్ ఆర్ గ్లాస్ ని కనుక ప్లాస్టిక్ మెటీరియల్ తో మిక్స్ చేస్తే రెయిన్ఫోర్స్ పిల్లర్స్ ఫామ్ అవుతుందని డిస్కస్ చేసాం. జనరల్ గా కార్బన్ బ్లాక్ ని కూడా ఈ రెయిన్ఫోర్స్ పిల్లర్స్ తో మిక్స్ చేస్తారని చెప్పాం. బట్ ఇట్ ఇంక్రీజెస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ప్లాస్టిక్, ఇట్ గివ్స్ హై స్ట్రెంగ్త్ టు ద ప్లాస్టిక్. నెక్స్ట్ లూబ్రికెంట్స్, వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. మౌల్డింగ్ ప్రాసెస్ ని ఈజీ చేయడానికి, అలాగే మౌల్డెడ్ పార్టికల్ ఆ మిషన్ కి స్టిక్ అయిపోకుండా ఉండడానికి అండ్ షైనీ సర్ఫేస్ ఇవ్వడానికి లూబ్రికెంట్స్ యూజ్ అవుతాయని చెప్పుకున్నాం. ఆయిల్, సోప్, వ్యాక్స్ మెటీరియల్స్ జనరల్ గా లూబ్రికెంట్స్ కింద యూజ్ చేస్తామని డిస్కస్ చేసాం. నెక్స్ట్ కెటలిస్ట్. సో మౌల్డింగ్ ప్రాసెస్ ని ఫాస్ట్ చేసి రియాక్షన్ ఫాస్ట్ గా అవ్వాలి అంటే కెటలిస్ట్ ఆర్ యాక్సలరేటర్స్ ని యూజ్ చేస్తాం. జనరల్ గా పాలిమర్ కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ కెటలిస్ట్స్ ఆర్ పెరాక్సైడ్స్, హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆర్ బెంజాయిల్ పెరాక్సైడ్ ని కెటలిస్ట్ కింద యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్టెబిలైజర్స్. జనరల్లీ స్టెబిలైజర్స్ ఇంక్రీజ్ ద మెకానికల్ స్టెబిలిటీ ఆఫ్ ద ప్లాస్టిక్. జనరల్ గా లెడ్ క్రోమేట్ సాల్ట్స్ ని గానీ, లెడ్ సాల్ట్స్ ని గానీ, కాడ్మియం సాల్ట్ ని గానీ స్టెబిలైజర్స్ కింద యూజ్ చేస్తాం. అలాగే కలరింగ్ మెటీరియల్, మనకి ప్లాస్టిక్ ఆర్టికల్ అనేది డిఫరెంట్ కలర్స్ లో మనకి అపియర్ అవ్వడానికి కలరింగ్ మెటీరియల్స్ ని యూజ్ చేస్తాం. ఆర్గానిక్ డైస్ ని ఇక్కడ కలరింగ్ మెటీరియల్ కింద వాడతాం. ఆర్గానిక్ డైస్, మొన్నటి క్లాస్ ఆల్రెడీ పిగ్మెంట్ కి డై కి మీకు డిఫరెన్స్ చెప్పానండి. పిగ్మెంట్ అనేది సర్ఫేస్ మీద అప్లై చేయడానికి మాత్రమే ఉంటుంది, ఎందుకంటే దాని పార్టికల్ సైజ్ అనేది కొంచెం ఎక్కువ. డై కి పార్టికల్ సైజ్ చాలా లెస్ సైజ్ లో ఉంటుంది, అది ఇన్నర్ లేయర్స్ లో కూడా వెళ్తుంది. కాబట్టి ఫ్యాబ్రిక్ మెటీరియల్ కానీ, ప్లాస్టిక్ మెటీరియల్ కానీ కలరింగ్ ఇవ్వాలి అంటే, జనరల్ గా కలర్ ని అప్లై చేయాలి అంటే ఆర్గానిక్ డైస్ ని యూజ్ చేస్తాం. ఇది జనరల్ గా కాంపౌండింగ్ ప్రాసెస్ యొక్క డిస్కషన్. సో ఇప్పుడు దానికి కంటిన్యూషన్ పార్ట్ మౌల్డింగ్. అంటే కాంపౌండింగ్ లో రెసిన్ ని ఈ ఇంగ్రీడియంట్స్ తో మిక్స్ చేసిన తర్వాత దాన్ని ఏ షేప్ ఆఫ్ పార్టికల్ కింద మనం కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఒక బాటిల్ కింద, ఒక ప్లాస్టిక్ మగ్ కింద, ప్లాస్టిక్ చైర్ కింద. ఓకే, సో అక్కడ షేప్ ని బట్టి, ఆర్టికల్ యొక్క సైజ్ ని బట్టి మనకి అది ఏ టైప్ ఆఫ్ మౌల్డింగ్ లో దాన్ని చేయాలి, అది థర్మో ప్లాస్టిక్ కా, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ కా అన్న దాన్ని బట్టి ఆ టైప్ ఆఫ్ ప్లాస్టిక్స్ అండ్ దాని షేప్ అండ్ సైజ్ అండ్ దాని యొక్క డైమెన్షన్ ని బట్టి డిఫరెంట్ మౌల్డింగ్ టెక్నిక్స్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తానన్న. మౌల్డింగ్ టెక్నిక్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్ మౌల్డింగ్ టెక్నిక్స్ గురించి డిస్కస్ చేస్తాం. అందులో ఫస్ట్ టైప్ ఆఫ్ మౌల్డింగ్ టెక్నిక్ అండి కంప్రెషన్ మౌల్డింగ్. సో ఫస్ట్ టైప్ ఆఫ్ మౌల్డింగ్ టెక్నిక్ కంప్రెషన్ మౌల్డింగ్. సో వాట్ ఈస్ కంప్రెషన్ మౌల్డింగ్? ఫస్ట్ మీరు మౌల్డింగ్ టెక్నిక్ గురించి తెలుసుకునే ముందు ఏ టైప్ ఆఫ్ ప్లాస్టిక్ దీన్ని అప్లై చేస్తాం, థర్మో ప్లాస్టిక్ కా, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ కా? సో కంప్రెషన్ మౌల్డింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ బోత్ థర్మోప్లాస్టిక్ అండ్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్. సో కంప్రెషన్ మౌల్డింగ్ అనేది బోత్ థర్మోప్లాస్టిక్ అండ్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ రెండిటికి యూజ్ చేస్తామండి. ఓకేనా? సో జనరల్ గా ఇందులో ప్రెజర్ ని అప్లై చేయడం ద్వారా మౌల్డెడ్ పార్టికల్ ని బయటికి తీసుకొస్తామండి, ప్రెజర్ ని అప్లై చేయడం ద్వారా.
జనరల్ గా ఇందులో 2 పార్ట్స్ ఉంటాయండి. అప్పర్ మౌల్డింగ్ పార్ట్, లోవర్ మౌల్డింగ్ పార్ట్. ఓకే, ఇది మీకు బాగా అర్థం కావాలంటే రోటీ మేకర్ లో మనం ఆ పిండిని పెట్టి ఎలా ప్రెస్ చేసి బయటికి తీస్తామో అలాగే ఆ కాంపౌండింగ్ మెటీరియల్ ని ఈ మౌల్డెడ్ పార్టికల్ లో పెట్టి మనం ప్రెజర్ ని అప్లై చేసినప్పుడు మనం ఏ షేప్ ఆఫ్ మౌల్డ్ ని ఇందులో పెట్టామో ఆ షేప్ తో ఆర్టికల్ అనేది బయటకు వస్తుందండి. వెరీ సింపుల్ ప్రిన్సిపల్. Okay, so it contains 2 molding parts, upper and lower molding parts, upper molding part and lower molding part. Okay, so general ga compounding material is inserted into lower molding part. A compounding material ni lower molding part lo పెడతాం. When we are applying pressure to the upper molding part, ఈ upper molding part మీద ప్రెషర్ ని అప్లై చేసినప్పుడు ఆ ప్రెస్ అయ్యి ఆ మౌల్డెడ్ ఆర్టికల్ అనేది ప్రెస్ అయ్యి మనకి ఇక్కడ ఆర్టికల్ ఆ షేప్ లో ఫామ్ అవుతుందండి. మనం ఏ షేప్ లో అయితే పెట్టామో ఆ షేప్ లో ఆర్టికల్ ఫామ్ అవుతుంది. ఓకే, ఆఫ్టర్ కూలింగ్ ఈ మౌల్డెడ్ పార్టికల్ ని మనం కలెక్ట్ చేసుకుంటాం. ఏ షేప్ ఆఫ్ మౌల్డ్ ని పెట్టామో ఆ షేప్ లో ఉన్న మౌల్డెడ్ పార్టికల్ ని మనం కలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, సో దీంట్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఎట్ ఏ టైమ్ వీ కెన్ ప్రొడ్యూస్ ఓన్లీ 1 ఆర్టికల్. ఒక ఆర్టికల్ ని మాత్రమే, ఫర్ సపోజ్ ఏదైనా ఒక ప్లాస్టిక్ బకెట్ ఆర్ ప్లాస్టిక్ మగ్ ఆర్ ప్లాస్టిక్ వెసల్ ఆర్ ప్లాస్టిక్ ప్లేట్ మీరు ఏది ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ షేప్ ఆఫ్ మౌల్డ్ ని ఇందులో పెడతారండి. సో ఆ మౌల్డ్ ని పెట్టి దాని మీద ఆ అప్పర్ మౌల్డింగ్ పార్ట్ ని క్లోజ్ చేసి ప్రెజర్ ని అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఈ మౌల్డెడ్ ఆర్టికల్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని బయటికి తీయాలంటే కూల్ చేస్తాం. అప్పుడు ఆ మౌల్డెడ్ ఆర్టికల్ నుంచి ఆ మౌల్డెడ్ షేప్ ఆఫ్ మౌల్డ్ నుంచి ఇది బయటికి అనేది వస్తుంది. సో ఇలా చేయడం వల్ల ఎట్ ఏ టైం ఒక్కొక్క పార్టికల్ నే చేయగలం. ఈ మౌల్డెడ్ కాంపౌండింగ్ మెటీరియల్ పెడతాం, దీని మీద ప్రెజర్ అప్లై చేస్తాం, బయటికి తీస్తాం. ఇలా ఎట్ ఏ టైమ్ సింగిల్ ఆర్టికల్ ని మాత్రమే మనం ప్రిపేర్ చేయగలం. ఇది దీంట్లో ఉన్న డిసడ్వాంటేజ్. సో ఈ కంప్రెషన్ మౌల్డింగ్ అనేది దేనికి యూస్ చేస్తారు అంటే బకెట్స్, ప్లాస్టిక్ మగ్స్, స్క్రూస్ వీటిని ప్రిపేర్ చేయడానికి, ప్లాస్టిక్ బకెట్స్ గానీ ప్లాస్టిక్ మగ్స్ గానీ స్క్రూస్ గానీ ప్లాస్టిక్ స్క్రూస్ గానీ ప్రిపేర్ చేయడానికి ఈ కంప్రెషన్ మౌల్డింగ్ ని వాడతారండి. సో కంప్రెషన్ మౌల్డింగ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ బోత్ థర్మో అండ్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్. ఓకే, సో ఇందులో 2 మౌల్డింగ్ పార్ట్స్ అనేవి ఉంటాయి. అప్పర్ మౌల్డింగ్ పార్ట్, లోవర్ మౌల్డింగ్ పార్ట్. లోవర్ మౌల్డింగ్ పార్ట్ లో ఈ కాంపౌండింగ్ మెటీరియల్ అనేది పెడతాము. దాని మీద ప్రెషర్ అప్లై చేసినప్పుడు ఆ ఆర్టికల్ అనేది ఏ మౌల్డెడ్ షేప్ మనం పెట్టామో ఆ షేప్ లో బయటకు వస్తుంది. దాన్ని కూల్ చేస్తాం తర్వాత. ఓకేనా, సో ఇందులో ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి, ఎట్ ఏ టైమ్ లో ఓన్లీ 1 ఆర్టికల్ ని ప్రొడ్యూస్ చేయగలం. ఓకేనా, దీని ద్వారా బకెట్స్ ని, మగ్స్ ని, స్క్రూస్ ని ప్రిపేర్ చేస్తాం. సో దీనికి లిమిటెడ్ అప్లికేషన్స్ ఉండడం వల్ల, టైం టేకింగ్ ప్రాసెస్ అవ్వడం వల్ల దీనికి దీనికి అడ్వాన్స్డ్ టెక్నిక్ గా ఇంజెక్షన్ మౌల్డింగ్ ని ఇన్వెంట్ చేశారండి. ఇంజెక్షన్ మౌల్డింగ్ దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇంజెక్షన్ మౌల్డింగ్ సెకండ్ వన్ ఈజ్ so second type of molding technique, injection molding. So it is only applicable to thermoplastics. దీని ద్వారా థర్మోప్లాస్టిక్స్ ని మాత్రమే ప్రొడ్యూస్ చేయగలం. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ ని ప్రొడ్యూస్ చేయలేం. ఎందువల్ల అనేది ఒకసారి ప్రాసెస్ చెప్పిన తర్వాత మీకు అర్థం అవుతుంది, ఒకసారి చూడండి. దీంట్లో అప్పర్ మెటీరియల్ హాపర్ అని ఉంటుందండి. ఇట్ కంటైన్స్ ఏ హాపర్. సో జనరల్ గా కాంపౌండింగ్ మెటీరియల్ ని ఈ హాపర్ ద్వారా ఈ మిషన్ లోకి వేస్తాం. ఇంజెక్షన్ మౌల్డింగ్ మిషన్ లోకి ఆ కాంపౌండింగ్ మెటీరియల్ అంటే రెజిన్, పిల్లర్స్, ప్లాస్టిసైజర్స్, కలరింగ్ మెటీరియల్ ఇలా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి మిక్స్ చేసిన ఆ కాంపౌండింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో అది హాపర్ ద్వారా ఇంజెక్షన్ మౌల్డింగ్ మెటీరియల్ లోకి మనం ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, సో దీని తర్వాత హీటింగ్ ఛాంబర్ అనేది ఉంటుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ యూనిట్. ఇప్పుడు మీకు చెప్పాను కదా ఓన్లీ థర్మోప్లాస్టిక్స్ కి మాత్రమే అప్లికబుల్ అని. ఎందుకు ఇది థర్మోప్లాస్టిక్ మాత్రమే అప్లికబుల్ అంటే ఇక్కడ హీట్ చేస్తున్నామండి. హీట్ చేసినప్పుడు థర్మోప్లాస్టిక్స్ అనేవి ఆ హీట్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు మెల్ట్ అయ్యి కూల్ చేసినప్పుడు హార్డ్ సబ్స్టెన్సెస్ కింద మారుతాయి. కానీ జనరల్ గా థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ దగ్గరికి వచ్చేసరికి వన్స్ వాటికి మౌల్డింగ్ ప్రాసెస్, ఆ ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్, కాంపౌండింగ్ పూర్తయిన తర్వాత వాటిని మనం ఎనీ ఆల్టరేషన్ చేయలేమండి హీట్ కి ఎక్స్పోజ్ చేసినప్పుడు. అందువల్ల ఇక్కడ మనం హీట్ చేసినప్పుడు మెల్టెడ్ ప్రొడక్ట్ రావాలి కాబట్టి ఇది థర్మోప్లాస్టిక్స్ మాత్రమే అప్లికబుల్ అవుతుంది.
ఓకే. సో ఇలా హోపర్ ద్వారా కాంపౌండింగ్ మెటీరియల్ అనేది ఈ ఇంజెక్షన్ మౌల్డింగ్ మిషన్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ హీటింగ్ ఛాంబర్ లో మెల్ట్ అవ్వడం అనేది జరుగుతుందండి. అలా మెల్ట్ అయినప్పుడు ఒక ఫ్లూయిడ్ కింద ఫామ్ అవుతుంది. ఒక ఫ్లూయిడ్ కింద ఫామ్ అవుతుంది. ఓకే. సో ఈ ఫ్లూయిడ్ నెక్స్ట్ రెగ్యులేటర్ లోకి ఎంటర్ అవుతుందండి. ఇక్కడ రెగ్యులేటర్ రోల్ ఏంటి అంటే ఇట్ రెగ్యులేట్స్ ద ఫ్లూయిడ్ ఫ్లో. ఇట్ రెగ్యులేట్స్ ద ఫ్లూయిడ్ ఫ్లో. ఎలా రెగ్యులేట్ చేస్తుంది? మీకు ఫర్ సపోజ్ నెక్స్ట్ కూలింగ్ అండ్ కంప్రెషన్ పార్ట్ ఉంటుంది. కూలింగ్ అండ్ కంప్రెషన్ పార్ట్. ఇంజెక్షన్ మౌల్డింగ్ అంటున్నాం కదా, చూడండి మనకి సిరింజ్ లోకి ఏదైనా డ్రగ్ మెటీరియల్ లిక్విడ్ ఫామ్ లో ఉన్న డ్రగ్ తీసుకుని మన బాడీలోకి ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ ఆ ఇంజెక్షన్ సిరంజ్ అనేది ఒకసారి ఇలా సక్ అయ్యి మళ్ళా ఫ్లూయిడ్ ఎంటర్ అయిన తర్వాత మళ్ళా అందులో గ్యాప్ వస్తుందా, మళ్ళా సక్ చేస్తామా? అలా ఇక్కడ రెగ్యులేటర్ అనేది ఇక్కడ ఉన్న ఫ్లూయిడ్ ఒక ఆర్టికల్ కి ఫర్ సపోజ్ 10 ml ఆర్ 100 ml ఫ్లూయిడ్, ఇప్పుడు ఒక ప్లాస్టిక్ బకెట్ ఆర్ ఒక ప్లాస్టిక్ గ్లాస్ ప్రిపేర్ చేయాలి అంటే నాకు 100 ml ఈ కాంపౌండింగ్ మెటీరియల్ సరిపోతుంది. కాబట్టి ఇది ఏం చేస్తుంది? సింగిల్ టైమ్ లో 100 ml కాంపౌండింగ్ మెటీరియల్ ని ఇందులోకి అది ఇంజెక్ట్ చేసుకుంటుంది. సో ఆ ఇంజెక్ట్ చేయని మెటీరియల్ ఇక్కడ కూలింగ్ అండ్ కంప్రెషన్ పార్ట్ లోకి పంపుతుంది. కూలింగ్ పార్ట్ లోకి పంపించగానే థర్మోప్లాస్టిక్ కదా, ఎప్పుడైతే కూలింగ్ కి ఎక్స్పోజ్ చేసామో ఒక హార్డ్ మెటీరియల్ కింద కన్వర్ట్ అయ్యి ఇది కంప్రెషన్ పార్ట్ లోకి వెళ్ళినప్పుడు మీరు ఏ షేప్ లో అయితే మౌల్డెడ్ పెట్టామో ఆ షేప్ లోకి కంప్రెస్ అయ్యి బయటికి అవుట్లెట్ పార్ట్ ద్వారా మనకి ఆర్టికల్ అనేది బయటకు వస్తుంది. చాలా జాగ్రత్తగా వినండి అన్న. ఇంజెక్షన్ మౌల్డింగ్ చాలా ఈజీ. సో ఇక్కడ హోపర్ ద్వారా కాంపౌండింగ్ మెటీరియల్ ని మనం ఇంజెక్షన్ మౌల్డింగ్ మిషన్ లోకి ఇన్సర్ట్ చేసాం. అలా ఇన్సర్ట్ చేసిన తర్వాత హీటింగ్ పార్ట్ అనేది ఉంది. ఇక్కడ హీటింగ్ పార్ట్ లో ఈ సాలిడ్ కాంపౌండింగ్ మెటీరియల్ హీట్ చేయడం వల్ల అది థర్మోప్లాస్టిక్ కాబట్టి మెల్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అలా మెల్ట్ ఒక ఫ్లూయిడ్ ని ఫామ్ చేస్తుంది. అలా ఫ్లూయిడ్ ఫామ్ చేసినప్పుడు దాన్ని రెగ్యులేటర్ కనెక్ట్ చేసాం. రెగ్యులేటర్ యొక్క రోల్ ఏంటి? సింగిల్ ఆర్టికల్ కి ఎంత వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ అయితే కన్జ్యూమ్ అవుతుందో దాన్ని మాత్రమే ఇది ఇంజెక్ట్ చేసుకుంటుంది సింగిల్ ఆర్టికల్ కి. దాన్ని ఈ కూలింగ్ అండ్ కంప్రెషన్ పార్ట్ లోకి పంపుతుంది. కూలింగ్ పార్ట్ లోకి పంపించిన తర్వాత థర్మోప్లాస్టిక్ కాబట్టి కూల్ చేస్తే హార్డ్ మెటీరియల్ కింద కన్వర్ట్ అవుతుంది. అది నెక్స్ట్ కంప్రెషన్ పార్ట్ లోకి వెళ్ళేసరికి కంప్రెస్ అయ్యి ఆ ప్రెజర్ అప్లై చేసినప్పుడు కంప్రెస్ అయ్యి ఆర్టికల్ అనేది బయటకు వస్తుంది. ఓకే, సింగిల్ టైమ్ లో ప్రొడ్యూస్ చేస్తాం. మళ్ళీ దీన్ని బయటకు తీసి కాంపౌండింగ్ మెటీరియల్ ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆల్రెడీ ఫ్లూయిడ్ మెటీరియల్ స్టోర్ అయింది కదా. నెక్స్ట్ ఈ ప్రాసెస్ అయిపోగానే సెకండ్ టైం మళ్ళీ ఎంత కావాలో అంతా ఇంజెక్ట్ చేసుకుంటుంది 100 ml. మళ్ళీ ఇది కూలింగ్ పార్ట్ లోకి వెళ్తుంది, కంప్రెస్ అవుతుంది, బయటకు వస్తుంది. ఓకే, సెకండ్ ఆర్టికల్ అయింది. అలా థర్డ్ ఆర్టికల్ అంటే ఎట్ ఏ టైమ్ మన నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ని ప్రొడ్యూస్ చేయగలం. అదే కంప్రెషన్ మౌల్డింగ్ లో అయితే మనం ఎట్ ఏ టైమ్ ఓన్లీ సింగిల్ ఆర్టికల్ ని ప్రొడ్యూస్ చేయగలం. అలా కాదు, ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. హీటింగ్ మెటీరియల్ అనేది ఆ ఫ్లూయిడ్ మెటీరియల్ అనేది కంటిన్యూస్ గా రెగ్యులేటర్ లో ఫ్లో అవుతుంటుంది. అది కూలింగ్ అండ్ కంప్రెషన్ పార్ట్ లోకి వెళ్తుంది. అవుట్లెట్ ద్వారా మనకి ఆర్టికల్ అనేది బయటకు వస్తుంది. అది దీని వల్ల ఉండే అడ్వాంటేజ్. ఇట్ ఈస్ ఏ హై స్పీడ్ ప్రాసెస్. ఓకే, సో జనరల్ గా in this process we can produce number of articles in a time. And another advantage in this process, ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వేస్టేజ్ అనేది ఉండదండి. దేర్ ఈస్ నో మెటీరియల్ లాస్ ఇన్ దిస్ టెక్నిక్. అదే మీరు కంప్రెషన్ మౌల్డింగ్ లో చూస్తే ఆ మౌల్డింగ్ షేప్ లో కాక ఇంకా ఎక్సెస్ ఉన్నవి ఆ యాక్చువల్ గా ఆ కాంపౌండింగ్ మెటీరియల్ అనేది లాస్ ఉంటుందండి. దాన్ని మళ్ళా తీసి మనం మళ్ళా సెకండ్ టైం కంప్రెస్డ్ మౌల్డింగ్ లోకి పెట్టాలి. ఇలా ఏంటి, ఓన్లీ సింగిల్ ఆర్టికల్ కి ఎంత వాల్యూమ్ కావాలో అంతే ఇందులోకి సక్ చేసుకుంది. అదే కూలింగ్ పార్ట్ లోకి వెళ్తుంది, అదే కంప్రెస్ అవుతుంది, ఆర్టికల్ బయటకు వస్తుంది. ఒకవేళ ఇక్కడ కంప్రెస్డ్ పార్ట్ లో ఏదైనా వేస్టేజ్ గనక వచ్చినా, అంటే ఫర్ సపోజ్ చూడండి ఈ షేప్ లో ఆర్టికల్ కావాలి, మనం టోటల్ మెటీరియల్ పంపాం అంటే ఈ ఎక్స్ట్రా ఏరియాస్ గనక ఒకవేళ ఈ కంప్రెషన్ పార్ట్ లోకి వచ్చినా అదంతా తిరిగి మళ్ళీ హీటింగ్ మెటీరియల్ దగ్గరికి వెళ్ళిపోతుంది నాన్న. మళ్ళా హీటింగ్ మెటీరియల్ దగ్గరికి వెళ్ళి ఫ్లూయిడ్ కింద ఫామ్ అయ్యి రెగ్యులేటర్ దగ్గరికి వచ్చేస్తుంది. కానీ ఈ టైప్ ఆఫ్ సెటప్ మనకి కంప్రెషన్ మౌల్డింగ్ టెక్నిక్ లో లేదు కాబట్టి జనరల్ గా అక్కడ మెటీరియల్ లాస్ అనేది ఉంటుంది. ఇక్కడ మెటీరియల్ లాస్ ఉండదు. ఎందుకంటే మీరు ఏ షేప్ లో పెట్టారో ఆ షేప్ లో ఒక గ్లాస్ షేప్ ఆర్ బాటిల్ షేప్ ఏ షేప్ లో పెట్టారో ఆర్టికల్ ఆ షేప్ లో ఫామ్ అయిన తర్వాత ఎక్సెస్ మెటీరియల్ ఏమైనా కనుక అందులో ఉండిపోతే అది తిరిగి మళ్ళా హీటింగ్ ఛాంబర్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడ హీటింగ్ ఛాంబర్ లో మళ్ళా అది ఫ్లూయిడ్ కింద ఫామ్ అయ్యి రెగ్యులేటర్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అందువల్ల ఇందులో మెటీరియల్ లాస్ అనేది ఉండదు. జనరల్ గా ఈ ఇంజెక్షన్ మౌల్డింగ్ ప్రాసెస్ ని
హ్యాండిల్స్, ప్లాస్టిక్ హ్యాండిల్స్ కానీ, ప్లాస్టిక్ కప్స్, ప్లాస్టిక్ గ్లాసెస్, స్క్రూస్, స్విచ్ బోర్డ్స్, వీటిని ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తారండి. ప్లాస్టిక్ హ్యాండిల్స్ ని, కప్స్ ని, గ్లాసెస్, స్క్రూస్ అండ్ స్విచ్ బోర్డ్స్ ని ప్రిపేర్ చేయడానికి ఇంజెక్షన్ మౌల్డింగ్ ని వాడతారు. సో ఇంజెక్షన్ మౌల్డింగ్ ప్రాసెస్ వెరీ ఈజీ ప్రాసెస్. ఇక్కడ హీటింగ్ ఛాంబర్, హాపర్ ఉంటుంది. హాపర్ ద్వారా వచ్చిన మెటీరియల్ హీటింగ్ ఛాంబర్ లో హీట్ అవుతుంది. నెక్స్ట్ అది రెగ్యులేటర్ లో ఫిక్స్డ్ వాల్యూమ్ అమౌంట్ ని సక్ చేసుకోవడానికి, ఇంజెక్ట్ చేయడానికి ఈ రెగ్యులేటర్ అనేది యూజ్ అవుతుంది. ఈ రెగ్యులేటర్ అనేది ఫ్లో ని రెగ్యులేట్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ కూలింగ్ అండ్ కంప్రెషన్ పార్ట్. ఈ కూలింగ్ అండ్ కంప్రెషన్ పార్ట్ లో మెటీరియల్ హార్డ్ సబ్స్టెన్స్ కింద మారిన తర్వాత కంప్రెషన్ ప్రాసెస్ ద్వారా అవుట్లెట్ లో మనకి ఆర్టికల్ అనేది బయటకు వస్తుంది. ఇది ఇంజెక్షన్ మౌల్డింగ్ అన్నమాట. నెక్స్ట్ టెక్నిక్ బ్లో మౌల్డింగ్. సో సెకండ్ టైప్ ఆఫ్ మౌల్డింగ్, థర్డ్ టైప్ ఆఫ్ మౌల్డింగ్ ప్రాసెస్, దట్ ఈస్ బ్లో మౌల్డింగ్ ప్రాసెస్. ఓకే, వస్తుంది. సో blow molding process is the continuation process for injection molding. ఓకే, సో దీన్నే బబుల్ కాస్టింగ్ అంటారండి. బబుల్ కాస్టింగ్ అంటారు. బై యూజింగ్ దిస్ టెక్నిక్ యూ కెన్ ప్రొడ్యూస్ వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్ బాటిల్స్, కంటైనర్స్. ఓకే, సో ఇలాంటి వాటిని, ఇలాంటి థర్మోప్లాస్టిక్స్ మాత్రమే మనం బ్లో మోల్డింగ్ ద్వారా ప్రిపేర్ చేయగలం. So by using blow molding process, we can produce thermoplastic materials, especially for bottle preparation process. దీన్ని జనరల్ గా దేనికి వాడతాము అంటే ఈ బాటిల్ ప్రిపరేషన్ ప్రాసెస్ కి వాడతామండి. ఓకే, సో వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ దిస్ బ్లో మోల్డింగ్ ప్రాసెస్? జనరల్ గా దీనికి ఉండాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అని డిస్కస్ చేస్తే కనుక, హై టెంపరేచర్, ప్రెజర్ అండ్ హై వెలాసిటీ ఎయిర్. హై టెంపరేచర్ అండ్ ప్రెజర్ అండ్ హై వెలాసిటీ ఎయిర్ ని దీనికి యూజ్ చేస్తామండి. జనరల్ గా ఇంజెక్టెడ్ మౌల్డెడ్ పార్టికల్ ని ఈ బ్లో మౌల్డింగ్ మిషన్ లో ఇన్సర్ట్ చేస్తాం. అంటే జనరల్ గా బ్లో మౌల్డింగ్ ప్రాసెస్ చెయ్యాలి అంటే ముందుగా అది ఇంజెక్షన్ మౌల్డింగ్ ప్రాసెస్ లో ఆర్టికల్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం వాటర్ బాటిల్ ప్రిపరేషన్ చూస్తున్నామండి. వాటర్ బాటిల్ ప్రిపరేషన్ ఫస్ట్ ఇంజెక్షన్ మౌల్డింగ్ ప్రాసెస్ లో ఇలా ఆర్టికల్ ప్రిపేర్ అయ్యి వస్తుంది. ఒక టెస్ట్ ట్యూబ్ ఫామ్ లో, ప్లాస్టిక్ టెస్ట్ ట్యూబ్ ఫామ్ లో ఉన్న ఆర్టికల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని బ్లో మౌల్డింగ్ మిషన్ లో ఇన్సర్ట్ చేస్తాం. ఇక్కడ అప్పర్ మౌల్డింగ్ పార్ట్ అండ్ లోవర్ మౌల్డింగ్ పార్ట్ రెండు ఉంటాయండి. రెండింటిని కనెక్ట్ చేస్తే ఒక స్క్రూ అనేది ఉంటుంది. సో ఇలా ఇన్సర్ట్ చేసినప్పుడు హై టెంపరేచర్ అండ్ ప్రెజర్ అండ్ హై వెలాసిటీ ఎయిర్ మనకు పంపినప్పుడు ఈ ఆర్టికల్ అనేది ఇలా ఎక్స్పాండ్ అయ్యి మనం ఏ షేప్ లో అయితే పెట్టామో ఆ షేప్ లో ఆర్టికల్ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెస్ట్ ట్యూబ్ ఫామ్ లో ఉన్నది మనం పెడితే, సో ఇక్కడ మౌల్డింగ్ ఆ మౌల్డెడ్ షేప్ వల్ల ఆర్టికల్ అనేది ఇలా ఎక్స్పాండ్ అయ్యి మనకి ఇక్కడ బాటిల్ ఫామ్ లో అనేది ఆర్టికల్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఇది ఇంజెక్షన్ మౌల్డింగ్ ప్రాసెస్ కి కంటిన్యూషన్ ప్రాసెస్. ఇంజెక్షన్ మౌల్డింగ్ లో ఫస్ట్ ప్రీ షేప్ ఆఫ్ ఆర్టికల్ ని మనం ప్రొడ్యూస్ చేస్తాం. దాన్ని హై టెంపరేచర్ అండ్ హీట్ అండ్ హై వెలాసిటీ ఎయిర్ కి ఎక్స్పోజ్ చేయడం వల్ల అక్కడ ఆర్టికల్ అనేది ఎక్స్పాండ్ అవ్వడం అనేది జరుగుతుంది. మెయిన్ గా వాటర్ బాటిల్స్ కి ఈ టెక్నిక్ ని యూజ్ చేస్తాం. వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్ బాటిల్స్, వాటర్ కంటైనర్స్. ఓకే, సో ఈ మెటీరియల్ ని ప్రిపేర్ చేయడానికి సో ఈ బ్లో మౌల్డింగ్ టెక్నిక్ ని జనరల్ గా మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇది బ్లో మౌల్డింగ్ టెక్నిక్. నెక్స్ట్ వన్ ఎక్స్ట్రూజన్ మౌల్డింగ్. ఎక్స్ట్రూజన్ మౌల్డింగ్ లాస్ట్ టైప్ ఆఫ్ మౌల్డింగ్ టెక్నిక్. So extrusion molding generally ఈ ఎక్స్ట్రూజన్ మౌల్డింగ్ టెక్నిక్ ని థర్మోప్లాస్టిక్ ఆర్టికల్స్ విత్ యూనిఫామ్ క్రాస్ సెక్షన్ ఉన్న ఆర్టికల్స్ ని ప్రిపేర్ చేయడానికి వాడతాం. అంటే ట్యూబ్లని గాని, పైప్స్ ని గాని, పివిసి పైప్స్, ట్యూబ్స్ ని గాని, కేబుల్స్ ని గాని ఈ ఎక్స్ట్రూజన్ మౌల్డింగ్ ద్వారా మనం ప్రొడ్యూస్ చేస్తాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో జనరల్ గా ఈ మౌల్డింగ్ టెక్నిక్ లో హాపర్ ద్వారా కాంపౌండింగ్ మెటీరియల్ ని మనం ఈ మిషన్ లోకి ఇన్సర్ట్ చేస్తాం. హాపర్ ద్వారా కాంపౌండింగ్ మెటీరియల్ ని ఇన్సర్ట్ చేస్తాం. ఇక్కడ హీటింగ్ ఛాంబర్ అనేది ఉంటుంది. ఎందువల్ల మనం థర్మోప్లాస్టిక్ యూజ్ చేస్తాం కాబట్టి దాన్ని మౌల్డ్ చేయాలి అంటే హీట్ కి ఎక్స్పోజ్ చేసినప్పుడు అది ఒక ఫ్లూయిడ్ ఫామ్ లో ఫామ్ అవుతుంది కాబట్టి మెల్ట్ అయ్యి ఒక లిక్విడ్ ఫామ్ లో కన్వర్ట్ అవుతుంది కాబట్టి హీటింగ్ ఛాంబర్ ని యూజ్ చేస్తాం. సో హీటింగ్ ఛాంబర్ ని ఇక్కడ యూజ్ చేస్తాం. ఓకే, అలా హీటింగ్ ఛాంబర్ కి ఈ కాంపౌండింగ్ మెటీరియల్ ని ఎక్స్పోజ్ చేసినప్పుడు ఒక ఫ్లూయిడ్ ఫామ్ లోకి అది కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో ఆ మెల్టెడ్ ఫ్లూయిడ్
ఫామ్ లో ఉన్న కాంపౌండ్ ని ఒక వైర్ ద్వారా పాస్ చేస్తాం. చాలా ఇంపార్టెంట్. అలా వైర్ ద్వారా పాస్ చేసినప్పుడు దాని మధ్యలో మీకు గ్యాప్ అనేది ఫామ్ అయ్యి హోల్ అనేది వస్తుందండి. అంటే ప్లాస్టిక్ ట్యూబ్ గాని, ఒక ప్లాస్టిక్ పైప్ లైన్ గాని ఫామ్ అవుతుంది. ఇక్కడ మనం యూజ్ చేసే వైర్ యొక్క డయామీటరు మీరు ఈ లోపల స్పేస్ ఎంత కావాలనుకుంటున్నారో అంత పెడతారండి. మీకు హై స్పేస్ కావాలంటే ఒక థిక్ వైర్ ని హై డయామీటర్ క్రాస్ సెక్షన్ తో ఇక్కడ యూజ్ చేస్తారు. లేదా స్మాల్ హోల్స్ తో గనక మీకు పైప్ కావాలి అనుకుంటే ఇక్కడ ఆ థిన్ పార్టికల్ ని ఆ డైమెన్షన్స్ బట్టి ఇక్కడ మనం పెట్టుకుంటూ ఉంటాం. అలా ఇక్కడ ఫ్లూయిడ్ మెటీరియల్ అనేది ఈ వైర్ ద్వారా ఇక్కడ మెటల్ రాడ్ ద్వారా ఫామ్ అయినప్పుడు మనకి ప్లాస్టిక్ పైప్ లైన్ అనేది ఫామ్ అయ్యి బయటకు వస్తుందండి. దీని కూలింగ్ పార్ట్ ద్వారా దీన్ని కూల్ చేసి బయటికి మనం కలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఇది ఎక్స్ట్రూజన్ మౌల్డింగ్. ఎక్స్ట్రూజన్ మౌల్డింగ్ లో ఎక్స్పెషల్లీ మనం యూనిఫామ్ క్రాస్ సెక్షన్ తో ఉన్న ప్లాస్టిక్ పార్టికల్ ని ప్రొడ్యూస్ చేయాలి అంటే దీన్ని వాడతాం. ఇందులో ఇంజెక్షన్ మౌల్డింగ్ లాగే ఉంటుంది అండి. ఇంజెక్షన్ మౌల్డింగ్ లో కూడా మనం థర్మోప్లాస్టిక్ ని ప్రొడ్యూస్ చేస్తాం, హీట్ చేస్తాం. కానీ దీనికి దానికి తేడా ఏంటి అంటే అక్కడ మౌల్డెడ్ కంప్రెషన్ ద్వారా ప్రిపేర్ చేస్తాం. అంటే దాని మీద ప్రెషర్ అప్లై చేసి. ఇక్కడ మనకి పైప్ లైన్ ఆ ట్యూబ్ ఫామ్ లో ఉన్న ప్లాస్టిక్ మెటీరియల్ కావాలి కాబట్టి ఒక వైర్ ని మనం ఇన్సర్ట్ చేస్తాం. ఈ వైర్ ద్వారా ఫ్లూయిడ్ మెటీరియల్ అనేది పాస్ అయినప్పుడు దాని మధ్య గ్యాప్ అనేది క్రియేట్ అయ్యి ఒక పైప్ లైన్ ఫామ్ లో ఆర్ ఒక ట్యూబ్ ఫామ్ లో మౌల్డెడ్ ఆర్టికల్ అనేది బయటకు వస్తుంది. ఆఫ్టర్ కూలింగ్ ప్రాసెస్ మౌల్డెడ్ పార్టికల్ కెన్ బి కలెక్టెడ్ ఫ్రమ్ ద అవుట్లెట్ ట్యూబ్. సో ఈ ఎక్స్ట్రూజన్ మౌల్డింగ్ ని పైప్ లైన్స్ గానీ, పీవీసీ పైప్ లైన్స్ గానీ, ట్యూబ్స్ గానీ, కేబుల్స్ గానీ, అలాగే మనం రాసుకునే ప్లాస్టిక్ పెన్స్ ఇవన్నిటిని కూడా జనరల్ గా ఈ ఎక్స్ట్రూజన్ మౌల్డింగ్ ద్వారా ప్రిపేర్ చేస్తారు. ఇవి 4 మౌల్డింగ్ టెక్నిక్స్ నాన్న. కంప్రెషన్ మౌల్డింగ్, ఇంజెక్షన్ మౌల్డింగ్, బ్లో మౌల్డింగ్ అండ్ ఎక్స్ట్రూజన్ మౌల్డింగ్. ఓకే, సో కంప్రెషన్ మౌల్డింగ్ జనరల్ గా థర్మో అండ్ థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్స్ కి వాడతాం. ఎట్ ఏ టైం సింగిల్ పార్టికల్ నే ప్రిపేర్ చేయగలం. మౌల్డింగ్ ప్రాసెస్ లో వేస్టేజ్ అనేది ఉంటుంది. ఓకే, ఇట్స్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్. ఓకే, ఇంజెక్షన్ మౌల్డింగ్ ప్రాసెస్ సేమ్ కంప్రెషన్ మౌల్డింగ్ లాగే ఉంటుంది, కానీ ఇట్ ఈస్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ థర్మోప్లాస్టిక్స్. హీటింగ్ ఛాంబర్ అండ్ రెగ్యులేటర్ ద్వారా మెటీరియల్ ని మనం ఫ్లూయిడ్ ఫామ్ లో కన్వర్ట్ చేసి ఆ ఫ్లూయిడ్ ఫ్లో ని రెగ్యులేట్ చేసి ఎట్ ఏ టైం సింగిల్ ఆర్టికల్ కి ఎంత వాల్యూమ్ అయితే కన్జ్యూమ్ అవుతుందో ఆ వాల్యూమ్ నే పంపించి అలా ఎట్ ఏ టైం మనం పంపించడం ద్వారా ఎట్ ఏ టైం నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ని ఎక్కువ ప్రొడ్యూస్ చేయగలం. సో ఆ మౌల్డెడ్ ప్రాసెస్ లో వేస్టేజ్ అనేది ఉండదు. నెక్స్ట్ బ్లో మౌల్డింగ్ అనేది ఇంజెక్షన్ మౌల్డింగ్ ప్రాసెస్ కి కంటిన్యూషన్ ప్రాసెస్. ఇంజెక్షన్ మౌల్డింగ్ లో ప్రిపేర్ చేసిన ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక బాటిల్ ఆర్ ఒక కంటైనర్ ఫామ్ లో మనం ప్రిపేర్ చేయాలి అంటే బ్లో మౌల్డింగ్ ని వాడతామండి. అక్కడ హై టెంపరేచర్, ప్రెషర్ అండ్ హై వెలాసిటీ ఎయిర్ ని యూజ్ చేయడం వల్ల జనరల్ గా ఆ పార్టికల్ అనేది ఎక్స్పాండ్ అవ్వడం అనేది జరుగుతుంది. లాస్ట్ వన్ ఎక్స్ట్రూజన్ మౌల్డింగ్. పైప్ లైన్స్ ని గానీ, ట్యూబ్స్ ని గానీ, వైర్లు గానీ, పెన్స్ గానీ ప్రొడ్యూస్ చేయాలి అంటే విత్ యూనిఫామ్ క్రాస్ సెక్షన్ తో ఈ ఎక్స్ట్రూజన్ మౌల్డింగ్ ని యూజ్ చేస్తాం. ఇది మౌల్డింగ్ టెక్నిక్స్ నాన్న. మీరు మౌల్డింగ్ టెక్నిక్స్ అని అడిగితే ఫస్ట్ కాంపౌండింగ్ రాసి మౌల్డింగ్ రాయాలి. ఎందుకంటే అసలు మౌల్డింగ్ ప్రాసెస్ లో ఆర్టికల్ ని ప్రిపేర్ చేయాలి అంటే అసలు కాంపౌండింగ్ దానికి కంటిన్యూషన్ ప్రాసెస్. వాడు మీకు ఎగ్జామ్ లో ఓన్లీ మౌల్డింగ్ అని అడిగాడు కదా అని ఈ డయాగ్రామ్ చేసేసి ఓన్లీ 4 ఎక్స్ప్లెయిన్ చేయొద్దండి. కాంపౌండింగ్ కంటిన్యూషన్ ప్రాసెస్ మౌల్డింగ్. కాంపౌండింగ్ లో ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మిక్స్ చేసి వాటిని ఒక ఆర్టికల్ షేప్ లో కన్వర్ట్ చేస్తున్నాం మౌల్డింగ్ ప్రాసెస్ లో. ఓకే, సో ఫస్ట్ ఆ కాంపౌండింగ్ రాసి ఆ ఇంగ్రీడియంట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎగ్జాంపుల్స్ రాసిన తర్వాత మౌల్డింగ్ ప్రాసెస్ కంప్రెషన్ మౌల్డింగ్, ఇంజెక్షన్ మౌల్డింగ్, బ్లో మౌల్డింగ్ అండ్ ఎక్స్ట్రూజన్ మౌల్డింగ్ ని రాస్తారండి. దీంతో మనకి కాంపౌండింగ్ అండ్ మౌల్డింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిందండి. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం అండి, calculate the EMF of the following reaction at 25 degrees centigrade. ఇలా అడుగుతాడు ఎగ్జామ్ లో. ఇక్కడ మీకు ఈఎంఎఫ్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే మీకు ఇంటర్మీడియట్ వరకు ఏం అలవాటు అంటే వాడి గాల్వానిక్ సెల్ రిప్రజెంటేషన్ కనుక ఇచ్చినప్పుడు మనం ఈఎంఎఫ్ క్యాలిక్యులేట్ చేయడం అలవాటు. అంటే గాల్వానిక్ సెల్ Cu+2 ఆర్ Cu మధ్యలో డబల్ లైన్స్ సాల్ట్ బ్రిడ్జ్ కి వేసి అలా కనుక ఇస్తే మనకి ఈఎంఎఫ్ క్యాలిక్యులేట్ చేయడం అలవాటు. కానీ ఇలా ఈక్వేషన్ ఫామ్ లో ఇచ్చినప్పుడు ఈఎంఎఫ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? వాడు డైరెక్ట్ గా ఈక్వేషన్ ఫామ్ లో గనక మనకి ఇచ్చినప్పుడు ఈఎంఎఫ్ వాల్యూ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్
అంటే టోటల్ పొటెన్షియల్ ఆఫ్ ద సెల్ సిస్టమ్ అని చెప్పుకున్నాం కదండి. ఆక్సిడేషన్ పొటెన్షియల్, రిడక్షన్ పొటెన్షియల్. ఆ టోటల్ పొటెన్షియల్ కనుక మనం చెప్తే దాన్ని ఈఎంఎఫ్ అనుకుని చెప్తాం కదా. ఈఎంఎఫ్ పాజిటివ్ అయితే సెల్ వర్కింగ్ లో ఉన్నట్టు, నెగిటివ్ అయితే వర్కింగ్ లో లేనట్టు, జీరో వస్తే ఈక్విలిబ్రియం స్టేట్ లో ఉన్నట్టు. సో ఇలా అడిగినప్పుడు ఈ ఎగ్జాంపుల్ లో వాడు ఇలా ఇచ్చాడండి ఈక్వేషన్, Cu+2 + Zn. ఓకే, ఫార్వర్డ్ రియాక్షన్, బ్యాక్వర్డ్ రియాక్షన్. అంటే దిస్ ఈజ్ ఏ రివర్సిబుల్ రియాక్షన్. సో ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ Zn+2 + Cu అని అడిగాడు. సో ఈ ఈక్వేషన్ చూసినప్పుడు మనకి ఏం అర్థం అవుతుంది, రియాక్షన్ లో Cu+2 అంటే సొల్యూషన్ ఫామ్ లో ఉంది అని అర్థం అండి. సొల్యూషన్ ఫామ్ లో ఉంది, ఇదర్ కాపర్ సల్ఫేట్ Cu+2 + SO4 - 2 ప్లస్ Zn అనేది అక్కడ ఒక సాలిడ్ మెటీరియల్ ఫామ్ లో ఉంది. సో రియాక్షన్ లో Zn+2 కింద కన్వర్ట్ అయ్యింది. Zn is converted into Zn+2 and Cu+2 is converted into Cu. సో ఇక్కడ ఇట్ ఈస్ ఏ రెడాక్స్ రియాక్షన్. మీకు చూడగానే ఇది అర్థం కావాలి, ఇట్ ఈస్ ఏ రెడాక్స్ రియాక్షన్. ఇన్ దిస్ రియాక్షన్ zinc is converted into Zn+2. So zinc get oxidized. Zinc is undergoes oxidation. And Cu+2 is converted into Cu. So Cu+2 is undergoes into reduction reaction. Cu కాపర్ అనేది రెడ్యూస్ అయింది, జింక్ అనేది ఆక్సిడైజ్ అయింది. అంటే మన రెడాక్స్ రియాక్షన్ గురించి మాట్లాడుకుంటే కాపర్ రెడ్యూస్ అయింది కాబట్టి కాపర్ ఆక్సిడైజింగ్ ఏజెంట్, జింక్ ఆక్సిడైజ్ అయింది కాబట్టి జింక్ రెడ్యూసింగ్ ఏజెంట్. జింక్ కాపర్ ని రెడ్యూస్ చేసింది, కాపర్ జింక్ ని ఆక్సిడైజ్ చేసింది. ఇలా రెడాక్స్ రియాక్షన్ గురించి మాట్లాడుకుంటాం. సో ఇలా మాట్లాడుకున్నప్పుడు వీడు యాక్చువల్ గా ఇక్కడ పొటెన్షియల్ వాల్యూస్ నేను రాశానండి, వాడు ఎగ్జామ్ లో ఇవ్వలేదు, అందుకే ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ని గుర్తుపెట్టుకోమంటూ ఉంటాయి. ఆ పొటెన్షియల్ వాల్యూస్ మనకు గుర్తుండాలి. ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ప్రకారం స్టాండర్డ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ కనుక కన్సిడర్ చేస్తే జింక్ కి 0.763 వోల్ట్స్ అండి, కాపర్ కి -0.337 వోల్ట్స్. మనకి ఈఎంఎఫ్ క్యాలిక్యులేషన్ తెలుసు, ఈ ఆఫ్ సెల్ ఈక్వల్ టు ఈ ఆఫ్ రైట్ మైనస్ ఈ ఆఫ్ లెఫ్ట్ అంటామండి. జనరల్ గా గాల్వానిక్ సెల్ లో రైట్ హ్యాండ్ సైడ్ క్యాథోడ్ ని రిప్రజెంట్ చేస్తాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యానోడిక్ పార్ట్ ని రాస్తాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యానోడిక్ పార్ట్ ని రాస్తాం, రైట్ హ్యాండ్ సైడ్ క్యాథోడిక్ పార్ట్ ని రాస్తాం. చాలా ఇంపార్టెంట్. ఈ రియాక్షన్ మనకు గనక చూస్తే ఇక్కడ యానోడ్ అండ్ క్యాథోడ్ ఎలా ఐడెంటిఫై చేయాలి, మీకు ఆల్రెడీ క్లూ చెప్పాను. యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరుగుతుందండి, క్యాథోడ్ దగ్గర రిడక్షన్ జరుగుతుందని చెప్పాను. కాబట్టి ఇక్కడ రిడక్షన్ ఎందులో జరిగింది, కాపర్ దగ్గర జరిగింది. ఆక్సిడేషన్ ఎందులో జరిగింది, జింక్ దగ్గర జరిగింది. కాబట్టి జింక్ ని యానోడ్ కింద కన్సిడర్ చేస్తారు, కాపర్ ని క్యాథోడ్ కింద కన్సిడర్ చేస్తారు. చాలా ఇంపార్టెంట్ నాన్న ఈ ప్రాబ్లం. మీ ఇంటర్మీడియట్ లో లాగా మీకు డైరెక్ట్ గా గాల్వానిక్ సెల్ రిప్రజెంట్ చేసి అడగడు, ఇలా ఈక్వేషన్ ఫామ్ లో ఇచ్చి అడుగుతాడు. ఇలా ఈక్వేషన్ ఫామ్ లో ఇచ్చి అడిగినప్పుడు అసలు ఆక్సిడేషన్ ఎక్కడ జరుగుతోంది, రిడక్షన్ ఎక్కడ జరుగుతోంది చూడాలి. మీరు జాగ్రత్తగా ఈక్వేషన్ కనుక అబ్జర్వ్ చేస్తే జింక్ Zn+2 కింద కన్వర్ట్ అయింది, ఎలక్ట్రాన్స్ లాస్ అయింది. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఆక్సిడేషన్. సో జింక్ అండర్గోస్ ఆక్సిడేషన్. ఆక్సిడేషన్ ఎక్కడ జరిగితే అది యానోడ్, కాబట్టి జింక్ యాక్ట్స్ యాజ్ యానోడ్. అలా ఐడెంటిఫై చేయాలి. ఓకే, నెక్స్ట్ Cu+2 is converted into Cu, మెటాలిక్ కాపర్ కింద కన్వర్ట్ అయింది. సో ఇట్ గెయిన్స్ 2 electrons. Gain of electrons is called reduction. Reduction always takes place at cathode. So in this reaction copper acts as cathode. సో అలా ఐడెంటిఫై చేసినప్పుడు మనం రైట్ హ్యాండ్ సైడ్ మైనస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అని రాసుకునేటప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇక్కడ నేను చెప్తున్నాను ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ప్రకారం ఇవి ఆక్సిడేషన్ పొటెన్షియల్స్ అని. కాబట్టి వీటిని రిడక్షన్ పొటెన్షియల్ కింద కన్వర్ట్ చేయాలి అంటే మైనస్ వేసుకుంటాం. ఆక్సిడేషన్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ రిడక్షన్ పొటెన్షియల్, రిడక్షన్ పొటెన్షియల్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ అని మనకు ఆల్రెడీ తెలుసు. కాబట్టి వీటికి మైనస్ ని అప్లై చేస్తాం ముందర. అంటే ఇక్కడ మైనస్ ఆఫ్ -0.337, ఇక్కడ మైనస్ ఆఫ్ -0.763, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుందండి. వీటిని యాడ్ చేస్తే 1.1 వోల్ట్స్ అనేది వచ్చింది. జనరల్ గా ఈ రియాక్షన్ యొక్క పొటెన్షియల్ ఎంత అంటే 1.1 వోల్ట్స్. అంటే ఇది ఎలక్ట్రోకెమికల్ సెల్ వర్కింగ్ లో ఉందండి, అంటే ఎలక్ట్రిసిటీ అనేది దీని ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్ మోడల్ అండి, ఎగ్జామ్ లో ప్రీవియస్ పేపర్స్ లో ఆల్రెడీ అడుగున్నాడు. మళ్ళా ఒకసారి చెప్తున్నాను చూడండి. మీకు గాల్వానిక్ సెల్ రిప్రజెంటేషన్ లో కాకుండా డైరెక్ట్ గా ఈక్వేషన్ ఫామ్ లో గనక ఇచ్చి మిమ్మల్ని పొటెన్షియల్ ఈఎంఎఫ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు ఫస్ట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై వాట్ ఈజ్ ఆక్సిడేషన్ అండ్ వాట్ ఈజ్ రిడక్షన్. ఏ ఎలిమెంట్ అందులో ఆక్సిడైజ్ అయింది, ఏ ఎలిమెంట్ అందులో రెడ్యూస్ అయింది, అండ్ వాట్ ఈజ్ ద క్యాథోడిక్ పార్ట్ అండ్ వాట్ ఈజ్ ద యానోడిక్ పార్ట్, అది తెలుసుకోగలిగి ఉండాలి. ఇక్కడ వాడు మిమ్మల్ని ఎలా కన్ఫ్యూజ్ చేశాడో చెప్తాను చూడండి. గాల్వానిక్ సెల్ రిప్రజెంటేషన్ లో జనరల్ గా మనకి తెలిసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యానోడ్ అని రాస్తాం, రైట్ హ్యాండ్ సైడ్ క్యాథోడ్ అని రాస్తాం.
ఇక్కడ కాపర్ క్యాథోడ్ అయినప్పటికీ ఫస్ట్ దాన్ని ఇచ్చేసాడు. ఎందుకు? మీకు ఆల్రెడీ గాల్వానిక్ సెల్ రిప్రజెంటేషన్ వ్యూ లో ఉంటారు కాబట్టి మీరు కంగారు పడి దీన్ని యానోడ్ కింద తీసేసుకుంటారు. ఓకే, సో అందువల్ల జాగ్రత్తగా చూడాలి. సో ఇలా ఈ రివర్సబుల్ ఈక్వేషన్ ఫామ్ లో గనక మనకి ఇచ్చినప్పుడు ఆక్సిడేషన్ ఎందులో జరుగుతుంది, రిడక్షన్ ఎందులో జరుగుతుంది, ఇందులో యానోడిక్ పార్ట్ ఏది, క్యాథోడిక్ పార్ట్ ఏది అన్నది అబ్జర్వ్ చేయాలి. సో అలా మనం గనక చూసుకుంటే ఇందులో జింక్ అనేది Zn+2 కింద కన్వర్ట్ అయ్యి ఆక్సిడైజ్ అయింది కాబట్టి ఇది యానోడ్. అంటే దీని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పొటెన్షియల్ వాల్యూ లో మనం రాయాలి. కాపర్ అనేది ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకుని రెడ్యూస్ అయింది. సో రిడక్షన్ పార్ట్ అనేది ఇక్కడ మన క్యాథోడ్ కింద కన్సిడర్ చేస్తాం కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ పొటెన్షియల్ లో రాయాలి. ఇక్కడ మైనస్ ఎందుకు అప్లై చేసాం? జనరల్ గా ఇవన్నీ కూడా ఆక్సిడేషన్ పొటెన్షియల్స్ కింద ఉన్నాయి. వీటిని రిడక్షన్ పొటెన్షియల్ కింద మార్చాలి అంటే వీటి సైన్ మైనస్ వేయాలి. సో మైనస్ ప్లస్ అవుతుందండి. అలా గనక యాడ్ చేస్తే మనకు పొటెన్షియల్ వాల్యూ 1.1 వోల్ట్స్ అనేది వచ్చింది. సో ఇది ఎగ్జామ్ లో జనరల్ గా ఈక్వేషన్ ఫామ్ కింద ఇచ్చి ఈఎంఎఫ్ వాల్యూ అడిగినప్పుడు మీరు ఈ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ పొటెన్షియల్ వాల్యూస్ నేను నోటుకొచ్చి ఉండాలండి. అది వస్తేనే ఈ ప్రాబ్లం చేయగలరు. ఈ ప్రాబ్లం లో వాడి పొటెన్షియల్ వాల్యూస్ ఇవ్వలేదు, జస్ట్ ఆ ఈక్వేషన్ ఇచ్చేసి క్యాలిక్యులేట్ ద ఈఎంఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్ వదిలేసాడు. సో అలా చెయ్యాలి అంటే మెయిన్ మనకి ఉండాల్సిన సోర్స్ ఏంటి? వాటి పొటెన్షియల్స్ తెలిసి ఉండాలి. ఓకేనా? కాబట్టి ఎలక్ట్రోకెమికల్ సిరీస్ లో పొటెన్షియల్ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. సో అవి మీకు తెలిస్తే క్యాథోడ్ అండ్ యానోడ్ ని ఐడెంటిఫై చేసి ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రియాక్షన్ ని ఐడెంటిఫై చేసి మనం టోటల్ ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ ని క్యాలిక్యులేట్ చేయగలం. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇది ఫస్ట్ మోడల్ అండి. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం, ద పొటెన్షియల్ ఆఫ్ ద సెల్ Zn+2 aqueous 1 molar అని ఇచ్చాడు. Zn+2 aqueous 1 molar, Cu+2 aqueous 1 molar Cu at 25 degrees 1.1 volts అన్నాడు. సో వాట్ అక్కడ క్వశ్చన్ ఏంటి మనకి? క్యాలిక్యులేట్ ద పొటెన్షియల్ ఆఫ్ ద సెల్. సేమ్ సిస్టము, కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాల్సింది కాన్సంట్రేషన్ మార్చాడు. అక్కడ Zn+2 aqueous 1 molar సొల్యూషన్, ఇక్కడ Zn+2 0.5 molar సొల్యూషన్. కాన్సంట్రేషన్ చేయండి. అలాగే Cu+2 ఇక్కడ Cu+2 కాన్సంట్రేషన్ అక్కడ 1 molar అండి, ఇక్కడికి వచ్చేసరికి 0.1 molar. ఎట్ ద సేమ్ టెంపరేచర్ క్యాలిక్యులేట్ ద పొటెన్షియల్ ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ అన్నాడండి. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగి ఉన్నాడండి ప్రీవియస్ పేపర్ లో. ఇలా గనక మీకు అడిగితే, సో ఆల్రెడీ వాడు 1 molar సొల్యూషన్ కి ఈఎంఎఫ్ క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేసాడు. Zn+2 Cu+2 కి ఆల్రెడీ at 25 degrees కి వాడు ఈఎంఎఫ్ క్యాలిక్యులేట్ చేసి ఇచ్చాడు. ఎలాగా? స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ ప్రకారం మీకు ఈఎంఎఫ్ తెలుసు కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ మైనస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చేసేవాడు. దాన్ని 1.1 volts అనేది ఆల్రెడీ ఇచ్చాడు. ఇప్పుడు మన ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు? కాన్సంట్రేషన్ మార్చి Zn+2 హాఫ్ సెల్ సిస్టమ్ అంటే ఆక్సిడేషన్ యానోడిక్ పార్ట్. ఇక్కడ Zn అండ్ కాపర్ తీసుకున్నప్పుడు ఆల్రెడీ జింక్ యానోడ్ కాపర్ క్యాథోడ్ అని మనకు తెలుసు కాబట్టి ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ప్రకారం దాని యొక్క హాఫ్ సెల్ లో కాన్సంట్రేషన్స్ మార్చాడు. Zn+2 కి వచ్చేసరికి 0.5 molar చేశాడండి. Cu+2 కి 0.1 molar చేశాడు. ఇలా డిఫరెంట్ కాన్సంట్రేషన్ సేమ్ టెంపరేచర్ దగ్గర ఇచ్చినప్పుడు సెల్ సిస్టమ్ లో కాన్సంట్రేషన్ గనక మార్చినప్పుడు మనం పొటెన్షియల్ ఈఎంఎఫ్ వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే దానికి ఫార్ములా ఆల్రెడీ మనకి నెర్నెస్ట్ ఈక్వేషన్ ప్రకారం మనకు ఒక ఫార్ములా డిరైవ్ అయ్యి ఉందండి. చాలా ఇంపార్టెంట్. నెర్నెస్ట్ ఈక్వేషన్ ఇంటర్మీడియట్ లో మీరు ఆల్రెడీ చదివారు. ఈఎంఎఫ్ క్యాలిక్యులేషన్ కి నెర్నెస్ట్ ఈక్వేషన్ ఈఎంఎఫ్ E of cell equal to E0 plus 0.0591 by ఇక్కడ n అని చెప్తామండి. n ఇక్కడ n ప్లేస్ లో 2 ఎందుకు పెట్టానని చెప్తున్నాను వినండి. ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. మీకు అక్కడ అయాన్స్ అనేవి జనరల్ గా అక్కడ ఉన్న యాటమ్ అనేది అయానిక్ ఫామ్ లో కన్వర్ట్ అయ్యి ఆక్సిడైజ్ అయినా రెడ్యూస్ అయినా ఎన్ని ఎలక్ట్రాన్స్ అనేవి వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జింక్ ని కనుక తీసుకుంటే Zn+2 + 2 ఎలక్ట్రాన్స్ అంటే అక్కడ ఎలక్ట్రాన్ నెంబర్ 2 కాబట్టి 2. అదే విధంగా మీరు కాపర్ ని తీసుకున్నా అది Cu+2 + 2 ఎలక్ట్రాన్స్ అండి. అంటే మీరు ఒక ఆక్సిడేషన్ రియాక్షన్ కన్సిడర్ చేసిన రిడక్షన్ రియాక్షన్ కన్సిడర్ చేసిన నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ n అనేది 2 అయింది కాబట్టి ఇక్కడ 2 వేసానండి. 0.0591 by n వెయ్యాలి. అక్కడ n అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2. ఇక్కడ log 10
ఇక్కడ ఏం వేయాలి? కాథోడిక్ కాన్సంట్రేషన్ బై యానోడిక్ కాన్సంట్రేషన్, అయానిక్ కాన్సంట్రేషన్ వెయ్యాలండి. ఇక్కడ కాథోడ్ అనేది కాపర్, అక్కడ ఉన్న ఎలక్ట్రోలైట్ Cu+2, యానోడ్ అనేది జింక్, అక్కడ ఉన్న ఎలక్ట్రోలైట్ Zn+2. కాబట్టి కాథోడిక్ అయాన్ కాన్సంట్రేషన్ బై యానోడిక్ అయాన్ కాన్సంట్రేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఫార్ములా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది? నెర్నస్ట్ ఈక్వేషన్ నుంచి తీసుకున్నామండి. ఒక ఈఎంఎఫ్ క్యాలిక్యులేషన్ కి నెర్నస్ట్ ఈక్వేషన్ నుంచి తీసుకున్నాం. E ఆఫ్ సెల్ ఈక్వల్ టు E నాట్ ఆఫ్ సెల్ స్టాండర్డ్ ఈఎంఎఫ్ వాల్యూ ప్లస్ 0.0591 బై n ప్లేస్ లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ లో ఇన్వాల్వ్ అయ్యేవి. లాగ్ ఆఫ్ 10 cathodic ion concentration by anodic ion concentration. దీని ప్రకారం మనం గనక రాసుకుంటే E of cell plus 0.059 by number of electrons to cathodic ion అంటే Cu+2, anodic ion అంటే Zn+2. దీని ప్రకారం రాయండి. స్టాండర్డ్ పొటెన్షియల్ వాల్యూ E of cell ఇచ్చాడు కదా 1.1, 0.059 by నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. చాలా జాగ్రత్తగా చూడండి అన్న. Zn+2 కింద అవ్వాలన్నా Cu+2 Cu కింద అవ్వాలన్నా 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి 2 వేశారు. log 10 కాథోడిక్ కాన్సంట్రేషన్ చూడండి ఎంత ఇచ్చాడు? 0.1 కి చేంజ్ అయింది ఇచ్చాడు కాబట్టి ఈ 0.1 అది నాన్న అది వెయ్యాలి. log 10 ఆఫ్ cathodic ion concentration ఎంత? 0.1. anodic ion concentration Zn+2 కాన్సంట్రేషన్ ఎంత? 0.5. సో అలా గనక మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు సో ఇది డివైడెడ్ బై చేస్తే 0.0296 వస్తుందండి. దీని వాల్యూ 0.2 వస్తుంది. ఈ లాగ్ అప్లై చేస్తే మీకు ఇది 0.69897 వస్తుంది. సో మొత్తం వాల్యూని కనుక మనం చూస్తే 1.1207 వోల్ట్స్ అనేది వస్తుందండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఫార్ములాను గుర్తుపెట్టుకుంటే రిమైనింగ్ మ్యాథమెటికల్ పార్ట్ అంతా మీరు చేయగలరు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? వాడు స్టాండర్డ్ ఈఎంఎఫ్ వాల్యూనిచ్చి కాన్సంట్రేషన్ గనక యానోడిక్ హాఫ్ రియాక్షన్ కి కాథోడిక్ హాఫ్ రియాక్షన్ కి కాన్సంట్రేషన్స్ చేంజ్ చేసినప్పుడు మనం అప్లై చేయాల్సిన ఫార్ములా ఏంటంటే యాజ్ పర్ నెర్నస్ట్ ఈక్వేషన్ ప్రకారం చెయ్యాలి. నెర్నస్ట్ ఈక్వేషన్ ప్రకారం చేయాలి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలా గనక చేసినప్పుడు ఫార్ములా ఏంటంటే E నాట్ ఆఫ్ సెల్ ప్లస్ 0.0591 డివైడెడ్ బై n. n అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసినప్పుడు రెండు ఒకటే అవుతాయి. ఓకే, అలా గనక చూసుకుంటే ఈ రియాక్షన్ లో Zn+2 కింద కన్వర్ట్ అవ్వాలన్నా Cu+2 Cu కింద కన్వర్ట్ అవ్వాలన్నా 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి 2 వేసానండి. సో ఇక్కడ లాగ్ అప్లై చేసినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మీరు దేనికి రాయాలి అంటే cathodic ion concentration divided by anodic ion concentration. cathode దగ్గర ఏ అయాన్ ఉంది? మీరు నాన్న గాల్వానిక్ సెల్ రిప్రజెంటేషన్ లో మీరు ఇచ్చినప్పుడు మీకు ఆల్రెడీ తెలిసి ఉండాలి. ఇంటర్మీడియట్ లో మీరు నేర్చుకున్నారు. గాల్వానిక్ సెల్ లో జనరల్ గా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో యానోడ్ ని రాస్తాం నాన్న, రైట్ హ్యాండ్ సైడ్ లో cathode ని రాస్తాం. యానోడ్ రాసినప్పుడు ఫస్ట్ ఎలక్ట్రోడ్ వస్తుందండి, తర్వాత ఎలక్ట్రోలైట్ వస్తుంది. cathode రాసినప్పుడు ఫస్ట్ ఎలక్ట్రోలైట్ రాస్తాం, తర్వాత ఎలక్ట్రోడ్ రాస్తాం. ఆ రెండింటికి మధ్య డబుల్ వెర్టికల్ లైన్ సాల్ట్ బ్రిడ్జ్ ని రిప్రజెంట్ చేస్తూ రాస్తాం. ఓకే, సో అలా గనక రాసినప్పుడు మనం ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ లో Cu+2 అయాన్ అనేది ఉంది కాబట్టి ఇది cathode కింద కన్సిడర్ చేసుకుని ఫస్ట్ Cu+2 డివైడెడ్ బై యానోడిక్ పార్ట్ లో ఎలక్ట్రోలైట్ అనేది Zn+2, ఆ Zn+2 అయాన్ని రాయాలి. సో అలా రాసినప్పుడు ఏంటి Cu+2 Zn+2 అంటే వాట్ మీన్స్ దేర్ కాన్సంట్రేషన్స్. ఎందుకంటే ఇక్కడ కాన్సంట్రేషన్ మార్చి పొటెన్షియల్ వాల్యూని కన్సిడర్ చేయమన్నాడు కాబట్టి అయాన్ యొక్క కాన్సంట్రేషన్ వేయాలి. సో Zn+2 Cu+2 కన్సిడర్ చేస్తే 0.1, Zn+2 కన్సిడర్ చేసుకుంటే 0.1. దాన్ని ఫర్దర్ క్యాలిక్యులేషన్ పార్ట్ లో ఇన్వాల్వ్ చేసినప్పుడు మనకు ఫైనల్ ఆన్సర్ 1.1207 వోల్ట్స్ అనేది వస్తుందండి. చాలా ఇంపార్టెంట్ మోడల్. ఎగ్జామ్ లో మీకు 2 మోడల్స్ చెప్పానండి. ఫస్ట్ మోడల్ లో ఒక రివర్సబుల్ ఈక్వేషన్ కింద ఇచ్చి పొటెన్షియల్ వాల్యూలు ఏవి ఇవ్వకుండా ఈఎంఎఫ్ క్యాలిక్యులేట్ చేయమంటాడు. గాల్వానిక్ సెల్ ఫామ్ లో ఇవ్వడు, ఒక రివర్సిబుల్ ఈక్వేషన్ ఫామ్ లో ఇస్తాడు. ప్రీవియస్ మోడల్ లో మనం చెప్పుకున్నప్పుడు అలా కనుక ఇస్తే వాడు మన యానోడిక్ పార్ట్ అండ్ కాథోడిక్ పార్ట్ ని ఐడెంటిఫై చేసి వాటి స్టాండర్డ్ పొటెన్షియల్ వాల్యూస్ మనం గుర్తు తెచ్చుకుని ప్రాబ్లం చేయాలి. సెకండ్ మోడల్ ఏంటి? డైరెక్ట్ గా వాడు గాల్వానిక్ సెల్ ఫామ్ లోనే ఇచ్చాడు. మీకు ఇంటర్మీడియట్ లో ఎక్కడ దాకా తెలుసు? మీకు వాడు గాల్వానిక్ సెల్ ఫామ్ లో ఇచ్చినప్పుడు ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ మీరు సబ్స్టిట్యూట్ చేసి ఈఎంఎఫ్ వాల్యూ కట్టేసేవారు. కానీ ఇక్కడ ఎలా మార్చాడు దానికి ఎక్స్టెన్షన్? వాడే స్టాండర్డ్ ఈఎంఎఫ్ వాల్యూ ఇచ్చేసి, వాడి ఈఎంఎఫ్ వాల్యూ ఆల్రెడీ ఇచ్చేసి దానికి అయాన్ కాన్సంట్రేషన్స్ మార్చేశాడు. యానోడిక్ పార్ట్ అండ్ కాథోడిక్ పార్ట్ లో అయాన్ కాన్సంట్రేషన్ మార్చాడు. అలా గనక మీకు ఎగ్జామ్ లో మోడల్ కనిపిస్తే ఈ నెర్నస్ట్ ఈక్వేషన్ ప్రకారం నెర్నస్ట్
ఈక్వేషన్ ప్రకారం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ క్యాథోడిక్ అయాన్ యానోడిక్ అయాన్ కాన్సన్ట్రేషన్స్ రేషియో బేస్ చేసుకుని మీరు ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ గా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇది ఎలక్ట్రోకెమిస్ట్రీలో సెకండ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం అండి. నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఈ మోడల్లో థర్డ్ టైప్ ఆఫ్ మోడల్లో ఇందాక ప్రీవియస్ మోడల్లో గాల్వానిక్ సెల్ లో 2 హాఫ్ సెల్స్ కి మనం క్యాలిక్యులేట్ చేసాం. పొటెన్షియల్ అనేది గాల్వానిక్ సెల్ లో 2 హాఫ్ సెల్స్ కి క్యాలిక్యులేట్ చేసాం. కానీ వాడు సింగిల్ హాఫ్ సెల్ కి పొటెన్షియల్ వాల్యూ అయాన్ కాన్సన్ట్రేషన్ ని మార్చి క్యాలిక్యులేట్ చేయడం అన్నప్పుడు. ఓకే, సో ఎలా ఉంటుంది ప్రాబ్లం అనేది ఇక్కడ చూద్దాం. What is the single electrode potential of half cell for a zinc electrode dipping in a 0.01 molar zinc solution? అంటే వాడు ఏం అడుగుతున్నాడంటే ఒక జింక్ రాడ్ ని తీసుకుని దాని కరస్పాండింగ్ జింక్ సాల్ట్ అంటే జడన్ సల్ఫేట్ ఆర్ జింక్ క్లోరైడ్ ఆర్ జింక్ సల్ఫేట్ లో మనం డిప్ చేసినప్పుడు దాని కాన్సన్ట్రేషన్ ఎంతట 0.01 మోలార్. ఇలా గనక డిప్ చేసినప్పుడు దీని ఒక హాఫ్ సెల్ అనాలండి. అంటే ఒక ఎలక్ట్రోడ్ ఒక ఎలక్ట్రోలైట్ ఈ సెటప్ ను మనం ఏం చెప్తాం? హాఫ్ సెల్. అలా 2 హాఫ్ సెల్ కలిస్తే ఒక ఎలక్ట్రోకెమికల్ సెల్ ఫామ్ అవుతుంది. ఒక యానోడిక్ హాఫ్ సెల్ ఒక క్యాథోడిక్ హాఫ్ సెల్ గనక మనకు కలిస్తే ఆ రెండు సాల్ట్ బ్రిడ్జ్ ద్వారా సెపరేట్ అయితే మనకి ఎలక్ట్రోకెమికల్ సెల్ అనేది ఫామ్ అవుతుంది. సో వాడు ఇలా రెండు ఇవ్వకుండా ఒకటే అడిగాడండి. ఏం అడుగుతున్నాడు? జింక్ ఎలక్ట్రోడ్ ని తీసుకున్నాడు. ఆ జింక్ ఎలక్ట్రోడ్ అనేది జింక్ సాల్ట్ లో డిప్ అయి ఉందట. దాని కాన్సన్ట్రేషన్ 0.01 ఇచ్చాడు. పొటెన్షియల్ వాల్యూ కూడా ఇచ్చాడు. జింక్ కి పొటెన్షియల్ వాల్యూ 0.763 అని పొటెన్షియల్ వాల్యూ కూడా ఇచ్చాడు. ఇలా అడిగినప్పుడు దీనికి కూడా నెర్నస్ట్ ఈక్వేషన్ ఫార్ములా అప్లై చేస్తామండి. ఇలా అడిగినప్పుడు దీనికి ఫార్ములా ఏంటంటే ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. ఈక్వల్ టు E0 మైనస్ 0.0591/n ఇంటూ లాగ్ ఆఫ్ అయాన్ కాన్సన్ట్రేషన్. ఇందాక క్యాథోడ్ అండ్ యానోడ్ రెండుని తీసుకున్నామండి. ఇక్కడ ఓన్లీ ఒక హాఫ్ సెల్ కి అడుగుతున్నాడు కాబట్టి ఈక్వల్ టు E0 మైనస్ 0.0591/n ఇంటూ లాగ్ ఆఫ్ అయాన్ కాన్సన్ట్రేషన్ ని ఫార్ములా కింద తీసుకుంటామండి. ఇక్కడ E0 వాల్యూ ఎంత ఇచ్చాడు? 0.763. పొటెన్షియల్ వాల్యూ ఆఫ్ ది జింక్ 0.763. 0.591 మనకు తెలుసు. జింక్ ఏ స్టేట్ కన్వర్ట్ అవుతుంది? మీరు ఇక్కడ డౌట్ అడగచ్చు, మేడం హాఫ్ సెల్ అంటున్నారు కదండి, ఈక్వేషన్ లో మాకు అది ఎలా కన్వర్ట్ అవుతుందో ఎలా తెలుస్తుందండి? ఏ అయాన్ కింద కన్వర్ట్ అవుతుందో ఎలా తెలుస్తుంది అంటే ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ప్రకారం నేను మీకు ఎలక్ట్రోకెమికల్ సిరీస్ చెప్పినప్పుడు అక్కడ 3 కాలమ్స్ నేర్చుకున్నాం అండి. ఎలక్ట్రోడ్, హాఫ్ రియాక్షన్, పొటెన్షియల్ వాల్యూ. అక్కడ 0.763 వోల్ట్స్ పొటెన్షియల్ రావాలి అంటే జింక్ కి అక్కడ హాఫ్ రియాక్షన్ లో ఎలా చెప్పుకున్నాం? జడన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ జడన్ +2 ఎలక్ట్రాన్స్ అని చెప్పుకున్నాం అండి. ఒకసారి మీరు ఆ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ కనుక చూసుకుంటే జడన్ అనేది 0.763 వోల్ట్స్ పొటెన్షియల్ ఎప్పుడు ఇస్తుంది? జింక్ అనేది జడన్ +2 ఎలక్ట్రాన్స్ ని లిబరేట్ చేసినప్పుడు, ఆక్సిడైజ్ అయ్యి 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయినప్పుడు 0.763 వోల్ట్స్ పొటెన్షియల్ కదా వచ్చింది. అంటే మనకి కంప్లీట్ సెల్ రాయకపోయినా సింగిల్ ఎలక్ట్రోడ్ రియాక్షన్ హాఫ్ రియాక్షన్ రాసుకున్నా సరే ఆ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ లో మనం ఒక హాఫ్ రియాక్షన్స్ పక్కన ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి అది ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని ఫామ్ చేస్తుంది అన్నది ఇక్కడ వేసుకుంటాం. అలా ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ప్రకారం మనం కనుక కన్సిడర్ చేసుకుంటే జింక్ అనేది జడన్ +2 కింద కన్వర్ట్ అయ్యి 2 ఎలక్ట్రాన్స్ ని ఇది లాస్ అయిందండి. అలా గనక చూసుకుంటే ఇక్కడ డివైడెడ్ బై 2 వేస్తామండి. ఓకేనా? సో లాగ్ 0.01. సో ఈ వాల్యూస్ అన్ని చూసుకుంటే మనకి 0.591 అనేది వస్తుందండి. సో మనకి టోటల్ గా సమ్ చేసినప్పుడు ఇక్కడ వాల్యూ అనేది 0.8221 అనేది ఫామ్ అయింది. ఇది మనం చాలా జాగ్రత్తగా చూడాలి. మళ్ళా ఒకసారి చెప్తున్నానన్న, మనం చెప్పుకున్న నెక్స్ట్ మోడల్లో ఇందాక ప్రీవియస్ మోడల్లో 2 హాఫ్ సెల్స్ ని ఇచ్చినప్పుడు నెర్నస్ట్ ఈక్వేషన్ ప్రకారం వాటి అయాన్ కాన్సన్ట్రేషన్ బట్టి క్యాలిక్యులేట్ చేసాం. అలా వాడు ఫుల్ ఎలక్ట్రోకెమికల్ సెల్ ఇచ్చాడు కాబట్టి. కానీ ఈ మోడల్లో వాడు ఏం చేశాడు? సింగిల్ హాఫ్ సెల్ ని మాత్రమే ఇచ్చాడు. సింగిల్ హాఫ్ సెల్ రియాక్షన్ మాత్రమే ఇచ్చాడు. అలా గనక సింగిల్ హాఫ్ సెల్ ని మాత్రమే ఇచ్చినప్పుడు వాడు అది కూడా ఏమంటున్నాడు? జింక్ అడిగాడు వాడు. జింక్ అంటే ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ప్రకారం జింక్ రియాక్షన్ కనుక మనం రాసుకుంటే హాఫ్ సెల్ రియాక్షన్ జడన్ +2 కింద కన్వర్ట్ అయ్యి 2 ఎలక్ట్రాన్స్ ని లిబరేట్ చేస్తుంది. అంటే ఇక్కడ n ప్లేస్ లో n అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్లేస్ లో 2 వెయ్యాలి. ఇక్కడ హాఫ్ సెల్ కాబట్టి సింగిల్ అయాన్ కాన్సన్ట్రేషన్ నే రాసుకుంటాం. వాడు ఇచ్చాడు 0.01.
ఇదే ప్రాబ్లమ్ ని మీరు మార్చి రాసుకోవచ్చండి. 1 మోలార్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, 0.5 మోలార్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి అంటే కాన్సంట్రేషన్స్ మార్చి వాటి లాగ్ వాల్యూస్ మార్చి ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? సో అలా 0.01 మోలార్ కి మనం క్యాలిక్యులేట్ చేస్తే 0.763 ప్లస్ 0.059 వస్తుంది. టోటల్ 0.821 వోల్ట్స్ అనేది వచ్చిందండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 4 విషయాలండి ఇక్కడ. వాడు రివర్సబుల్ రియాక్షన్ గనక ఇచ్చినప్పుడు ఫస్ట్ మోడల్ ప్రకారం మనం చెప్పుకున్నప్పుడు యానోడ్ అండ్ క్యాథోడ్ ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్ ఐడెంటిఫై చేసి వాటి పొటెన్షియల్ వాల్యూస్ గుర్తుపెట్టుకుని సమ్ చేయాలి. సెకండ్ మోడల్లో అయాన్ యొక్క కాన్సంట్రేట్ వాడు మొత్తం ఫుల్ రియాక్షన్ మనకి ఇచ్చి సెల్ రియాక్షన్ ఫుల్ రియాక్షన్ మనకి ఇచ్చి కాన్సంట్రేషన్స్ మార్చినప్పుడు నెర్నెస్ట్ ఈక్వేషన్ ప్రకారం క్యాథోడ్ అయాన్ కాన్సంట్రేషన్ యానోడ్ అయాన్ కాన్సంట్రేషన్ సబ్స్టిట్యూట్ చేసుకుని లాగ్ వాల్యూస్ అప్లై చేసి ప్రాబ్లం చేయాలి. అలా కాకుండా ఓన్లీ హాఫ్ సెల్ కి మాత్రమే అడిక్ట్ అవుతారు. యానోడిక్ అడగచ్చు, క్యాథోడిక్ అడగచ్చు. హాఫ్ సెల్ కి మాత్రమే మీరు రియాక్షన్స్ కనుక రాసినప్పుడు మీరు నాన్న ఇదే ప్రాక్టీస్ చేయాలనుకోండి, ఇదే రియాక్షన్ ఇక్కడ కాపర్ కి మార్చుకోండి మీరు. సో ఇక్కడ జింక్ ఎలక్ట్రోడ్ బదులు కాపర్ ఎలక్ట్రోడ్ పెట్టి రాయండి. అప్పుడు మీరు ఏం మార్చాలి? ఇక్కడ పొటెన్షియల్ వాల్యూ స్టాండర్డ్ కాపర్ ది వేయాలి. కాపర్ కి కాపర్ హాఫ్ సెల్ రియాక్షన్ ప్రకారం ఎలక్ట్రాన్స్ వేయాలి. ఓకే, అక్కడ మీరు రిమైనింగ్ ఇక్కడ పొటెన్షియల్ వాల్యూ అండ్ ఎలక్ట్రాన్స్ చేంజ్ చేసి మీరు ఆ సమ్ అనేది చేయాలి. మీరు ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే కనుక ఇదే రియాక్షన్ కాపర్ మార్చుకోవచ్చు, దీని కాన్సన్ట్రేషన్ మార్చుకుంటూ ప్రాక్టీస్ చేయొచ్చు. అలాంటి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీరు తీసుకుని ప్రాక్టీస్ చేయొచ్చు. మీకు ఆల్రెడీ ప్రాక్టీస్ ఎగ్జాంపుల్స్ నేను గ్రూప్ లో షేర్ చేస్తానండి. సో దాన్ని బట్టి మీరు ప్రాక్టీస్ సమ్స్ అనేవి చేయాలి. ఓకే, సో అలాగా ఇక్కడ హాఫ్ సెల్ రియాక్షన్ అడిగినప్పుడు జనరల్ గా ఈక్వల్ టు E0 మైనస్ 0.0591/n. n అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ వేయడం జనరల్ గా ఈక్వేషన్ ఫామ్ లో ఇవ్వలేదు కాబట్టి మనం ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ప్రకారం హాఫ్ రియాక్షన్ కన్సిడర్ చేసుకుని ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేది రాయాలి. దానికి లాగ్ వాల్యూస్ అప్లై చేసి ప్రాబ్లమ్ అనేది చేస్తామండి. ఇది నెక్స్ట్ మోడల్ లో ఉన్న ఎలక్ట్రోకెమిస్ట్రీలో ఉన్న సమ్స్ అండి. నెక్స్ట్ మోడల్ లో ఉన్న సమ్స్ జనరల్ గా ఇవి అడిగినప్పుడు ఇలాగా